హలో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్ బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి. డిజైను ఫస్ట్ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. మెడ వచ్చేసి 2.5 అనమాట. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఇది వచ్చేసి మనము డౌన్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది బొందెల కోసం అనమాట. మనం కుండ షేప్కి ఎలా బొందెలు పెట్టుకుంటామో అలాగనమాట. ఇప్పుడు వచ్చేసి పైన బొందెలు కట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్ పట్టి గుర్తుది వేసుకున్నాం కదా అక్కడి వరకు. అక్కడి నుంచి మనం బొందెల దగ్గర వరకు క్యాన్వాస్ అనేది నేను తీసుకుంటున్నాను. నేను ఫుల్ క్యాన్వాస్ అయితే తీసుకోవట్లేదు అనమాట. కేవలం నేను బొందెలు కట్టుకున్న దగ్గర నుంచి మన బ్యాక్ షోల్డర్ అది ఉంది కదా పట్టి, అంతవరకు మాత్రమే క్యాన్వాస్ మీద అయితే గుర్తు వేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఇలాగా. ఇప్పుడు మనం పైన వచ్చేసి ఎంత తీసుకున్నాం, 2.5 కదా, కాకపోతే కింద వచ్చేసి 2 ఇంచులు మాత్రమే తీసేసుకోండి. మనం వచ్చేసి కింద వచ్చేసి కుండనే కాకుండా కట్ వర్క్ మోడల్ అయితే పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మనకి అక్కడి నుంచి లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు 7 ఇంచులు ఉంది కదా, మధ్యలో 3.5 దగ్గర ఒక డాట్ అయితే వేసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆ డాట్ దగ్గర వరకు స్టార్ షేప్లో నేను ఎలా గీస్తున్నానో ఆ విధంగా అయితే గీసేసుకోండి. ఇలా గీసుకున్నారు కదా, కొంచెం మనం గీసిన 2 ఇంచులు దాటితే పర్వాలేదు, ఒక మూల దగ్గర మాత్రం. ఇప్పుడు చూడండి, అక్కడ మధ్యలో నుంచి అక్కడ వరకు మనకు 4 ఇంచులు ఇంత 5 ఇంచులు ఉంది కదా, అక్కడి నుంచి 1.5 దగ్గర నేను గుర్తు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కేవలం నేను అక్కడి వరకు మాత్రమే కట్ వర్క్ అయితే షేప్ అయితే గీసుకున్నాను. చూడండి, సేమ్ ఇది మనము కట్ వర్క్ షేప్ ఎంత, ఒక 1/2 ఇంచు మాత్రమే మనము తీసుకుంటే సరిపోతుంది. అందాజుగా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఒక 1/2 ఇంచు మీని ఈ విధంగా అయితే నేను ఇలా చూపిస్తున్నాను. అలా మూల దగ్గర కట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా చక్కగా కట్ చేసుకోండి. నేను కేవలం వంపుల దగ్గరికి, వంపులు ఉంటాయి చూడండి, అక్కడ మాత్రమే క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తాను అనమాట. మిగతా సైడ్స్ నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేయను. చూడండి, మనకి ఇలా వస్తుంది అనమాట బ్యాక్ నెక్. ఓకేనా, కేవలం అక్కడ మాత్రమే కట్ వర్క్ వస్తుంది. చూడండి, నేను అస్సలు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకొని అంతగా కొలతలు పెట్టుకోకుండా కట్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ మీద ఇది రివర్స్లో పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి, మనము మధ్య భాగంలో ఒక గుర్తులు అయితే వేసేసుకోండి. బ్యాక్ పట్టి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా మధ్య భాగంలో. ఎందుకంటే ఇప్పుడు మన క్యాన్వాస్ అయితే జాయిన్ చేస్తున్నాం అనమాట. ఈ క్యాన్వాస్ వచ్చేసి మనకి నేను మెయిన్ క్లాత్కి అంటే రివర్స్లో పెట్టేసి ఫస్ట్ కేవలం వారికి మాత్రం జాయిన్ చేస్తున్నాను. నేను కింద ఇంకా లైనింగ్ అనేది పెట్టుకోలేదన్నమాట. ఇది వచ్చేసి నేను లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో క్యాన్వాస్ పడేలా తిప్పేస్తున్నాను అనమాట. క్లాత్ మనకు మెయిన్ క్లాత్ మందంగా ఉండటం వల్ల క్యాన్వాస్ మధ్యలో వేస్తే కనిపించదు. అందువల్ల నేను ఈ విధంగా అయితే తిప్పేస్తున్నాను అనమాట. ఒకవేళ మనకి మెయిన్ క్లాత్ పతలాంగా ఉంటే మనం వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్కి వేరే క్లాత్ జాయిన్ చేసి తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు అంత ప్రాసెస్ అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ క్లాత్ మందంగా ఉంది కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్కి ఇప్పుడు చూడండి, లైనింగ్ మీద కూడా ఇలా పెట్టేసుకొని మనం వచ్చేసి డైరెక్ట్గా తిప్పేసుకోవచ్చు అనమాట. ఇలా మెయిన్ క్లాత్కి మనం క్యాన్వాస్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైనుంచి తిప్పేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కుండ దగ్గర వరకు, అంటే మనం తీసాము కదా బొందలు కట్టుకునే వరకు, అక్కడ వరకు వచ్చేసి ఇంకా మిగతాది మొత్తం షేప్స్ అనేవి నిదానంగా కట్ వర్క్ మోడల్లో ఇలా నిదానంగా తిప్పుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనము క్యాన్వాస్ మధ్యలో అలా ఎక్కడ పడితే అక్కడ కుట్టు అనేది రానివ్వకూడదు. మనం వారకు ఎలా కట్ చేసామో క్యాన్వాస్ని వారకు, అంటే క్యాన్వాస్ వారకు మాత్రమే కుట్టు పడేలా మనం అనేది కుట్టుకోవాలి. ఒకదానికి లోపల ఒకదానికి పైన అలా మనం ఒకవేళ కుట్టామనుకోండి, మన క్యాన్వాస్ కట్ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలాగ ఇక్కడి నుంచి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిన్నీసులు పెట్టాను కదా చెరుక్కోకుండా, దాన్ని తీసేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. రివర్స్లో చూపిస్తుంది చూడండి, ఇక్కడ మనకి పైన కన్నా రివర్స్లో చూసుకుంటే మనం కరెక్ట్గా వంపులు తిప్పామా లేదా అనేది మనకి బాగా కనిపిస్తుంది అనమాట. మనం వచ్చేసి ప్రతి వంపు కరెక్ట్గా వచ్చినట్టుగా షేప్ అనేది కనిపిస్తుంది. రివర్స్లో చేసి చూస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వీడియోలో కూడా నీట్గా అన్నీ ఒకటే షేప్లో వచ్చినట్టుగా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా అయితే మనము మొత్తం ఇలా కుట్టుకొని తిప్పేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా నిదానంగా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, మనము
రెండు వేలతో ఇలా బయటికి అనాలన్నమాట. అంటే మనం వచ్చేసి స్కూల్ ఎవరు కానీ ఇంకేదైనా కడ్డీ కానీ తిప్పుకొని ఈ విధంగా అంటే నీట్గా వచ్చేలాగా లోపల ఉండకుండా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇంకా పై కుట్టు కూడా వేయలేదు. ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో చూసారు కదా. మనకి కట్టర్ చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో డైలీగా అంటే ఇంట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారికి ఇలాంటి నెక్స్ అనేవి చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఎక్కువ ప్రాసెస్ ఏం చెప్పలేదు కదా నేను. ఇలా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి మందంగా ఉండే క్లాత్లు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరు ఇంట్లో పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతారు అనమాట. చాలా సింపుల్, నేను వచ్చేసి చాలా సింపుల్ టిప్తో కుడతాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా మనకి. నేను వచ్చేసి ఇంకా పై కుట్టు కూడా వేయలేదు, నేను ఐరన్ కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం పై కుట్టు వేయకపోయినా ఐరన్ చేస్తే సరిపోతుంది. ఇంకో విషయం, మనము క్యాన్వాస్ వచ్చేసి మధ్యలో వేసింటాం, అలాగే వదిలేయకూడదు. దాన్ని మళ్ళీ రివర్స్లో పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని క్యాన్వాస్ మీద కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడు మనము నీళ్ళలో దేవేసిన క్యాన్వాస్ అనేది అక్కడిక్కడ తిరుక్కోకుండా లైనింగ్ జాయింట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మొత్తం జాయిన్ చేసేసి టక్స్లు వేసేసాను అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది మనకి. బ్యాక్ నెక్ చాలా పర్ఫెక్ట్గా కూర్చుంది కదా. ఫుల్ వీడియో చూసినారా కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.